అభివృద్ధికి ఆకాశాన్ని తాకే భవనాలకు యుఏఈ, కువైట్, ఖతార్ లాంటి దేశాలు ఆనవాళ్లుగా నిలుస్తాయి. క్రూడాయిల్ నిక్షేపాలతో సుభిక్షంగా ఉండే ఈ దేశాలు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఎప్పుడూ ముందే ఉంటాయి. ఈ దేశాలన్నీ ఎడారి పరిస్థితుల్ని ఎదిరించి ఎదిగిన దేశాలే. ఎడారి ప్రాంతంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కాబట్టి ఎడారిలో నిర్మించిన గల్ఫ్ దేశాల్లో కూడా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అతి తక్కువ వర్షపాతం, ఇసుక తుఫానులు, విపరీతమైన ఎండలు సాధారణంగా ఇవే ఇక్కడ ఉండే పరిస్థితులు. ఈ పరిస్థితుల్ని తట్టుకోవడానికి కొన్ని గల్ఫ్ దేశాలు కృత్రిమంగా వానలు కురిపించే కొన్ని పద్ధతుల్ని కూడా కనిపెట్టారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలు అసాధారణ వర్షపాతానికి గురై ఆయా దేశాల్లో వరదలు వస్తున్నాయి. వరదలంటే సామాన్యమైనవి కావు. ఏకంగా వాహనాలని, చిన్న చిన్న భవనాలను సైతం లాక్కుపోయేంత తీవ్రమైన వరదలు అక్కడ వస్తున్నాయి. తాజాగా కూడా ఈ ఏప్రిల్లో వచ్చిన వరదలు దుబాయ్ లాంటి నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఆ భారీ గాలులకు, వర్షాలకు, వాటి వల్ల తలెత్తిన వరదలకు దుబాయ్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. కాబట్టి అసలు దుబాయ్లో వర్షాలు ఎలా పడతాయి? కృత్రిమ వర్షపాతాన్ని సృష్టించడం కోసం దుబాయ్ చేస్తున్న పనులేంటి? ఇసుక తుఫానులు వచ్చే దేశంలో వర్షాలు దంచికొట్టడానికి కారణమేంటి? దుబాయ్లో ప్రకృతి ఇలా ప్రతికూలంగా ఎందుకు మారింది అనే విషయాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. దుబాయ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో జరిగిన అభివృద్ధి మరే దేశంలోనూ జరగలేదు. కానీ అక్కడి వాతావరణం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఎడారి దేశం కావడంతో తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, ఉక్కపోత ఇలాంటి పరిస్థితుల్లోనే సగటు దుబాయ్ నగరవాసి జీవించాల్సి ఉంటుంది. కానీ యుఏఈ అభివృద్ధి చెందిన దేశం కావడంతో అక్కడి వారు ఆ ఎండల్ని తట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. నిత్యం ఎయిర్ కండిషన్ల మధ్య జీవించాల్సిన పరిస్థితి వారిది. ఇక అక్కడి వర్షాల గురించి మాట్లాడితే వర్షపాతం సాధారణంగా చాలా తక్కువగా నమోదవుతుంది. మన దేశంలో సాధారణంగా ఏడాది పొడవునా కురిసే వర్షం 2900 మిల్లీమీటర్లు. అయితే దుబాయ్లో మాత్రం సంవత్సరం మొత్తం కురిసే వర్షపాతం కేవలం 94.7 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే అర్థం చేసుకోవచ్చు దుబాయ్లో ఎంత తక్కువ వర్షపాతం నమోదవుతుందో. ఈ తక్కువ వర్షపాతానికి తగ్గట్టుగానే యుఏఈ, ఖతార్, దుబాయ్ లాంటి దేశాలు సముద్ర నీటిని శుద్ధి చేసుకుని వారి నీటి అవసరాన్ని తీర్చుకుంటాయి. ఇక గల్ఫ్ రీజియన్లో నమోదయ్యే తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో గల్ఫ్ దేశాల్లో కనీస తాగునీటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఆ దేశంలో ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి ముందుగా యుఏఈ 1982లోనే ఒక ఆలోచన చేసింది. అదే ఆర్టిఫిషియల్ రైనింగ్. అంటే కృత్రిమ వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ మీద పరిశోధనలు చేసింది. యుఏఈ అమెరికాలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్, నాసా వంటి వారి సహకారంతో క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. యుఏఈ చేసిన ఈ పరిశోధనలు విజయవంతమయ్యాయి. దాంతో 2000వ సంవత్సరం నుంచి యుఏఈ ఆ దేశ తాగునీటి అవసరాలు తీర్చే విధంగా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ వర్షాలను కురిపించడం మొదలుపెట్టింది. కృత్రిమంగా వర్షాలను కురిపించే ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో శాస్త్రవేత్తలు ముందుగా వర్షాలకు అనువైన మేఘాలను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా కానీ లేదా విమానాల ద్వారా కానీ మేఘాల కన్నా పైకి వెళ్ళి మేఘాల మీద కెమికల్స్ చల్లుతారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్, డ్రై ఐస్ లేదా కార్బన్ డయాక్సైడ్ లాంటి రసాయనాలను మేఘాల మీద చల్లడం ద్వారా మేఘాలలో ఉన్న నీటి ఆవిరి నీటి బొట్లుగా మారుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే వాతావరణం చల్లబడినప్పుడు మేఘాలలో ఉండే నీటి ఆవిరి కూడా కరిగి నీటి బిందువుల రూపంలో వర్షం కురుస్తుంది. కానీ ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో మేఘాలలో ఉండే నీటి ఆవిరిని రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా చల్లబరిచి నీటి బిందువులు సృష్టిస్తారు. యుఏఈ మొదలుపెట్టిన ఈ పద్ధతిని తద్వారా ఇతర గల్ఫ్ దేశాలైన ఖతార్, యెమెన్, కువైట్ లాంటి దేశాలు కూడా పాటించడం మొదలుపెట్టాయి. కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతి కాస్త ఉపయోగపడేదే అయినా ఈ పద్ధతి ద్వారా కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు జరిగే అవకాశం ఉంది అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ పద్ధతిలో ఉన్న దుష్ప్రభావాలను పట్టించుకోకుండా గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ పద్ధతిలోనే వర్షాల్ని కురిపిస్తున్నాయి. అయితే 2 సంవత్సరాల క్రితం యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు 2022లో భారీ వర్షాలకు, వరదలకు గురయ్యాయి. దాంతో 2022లోనే ఈ దేశాలు భారీ ఆస్తి నష్టానికి గురయ్యాయి.
అయితే 2022లో వచ్చిన వరదలను పూర్తిగా మర్చిపోకముందే ప్రస్తుతం మళ్ళీ 2024 ఏప్రిల్ 16, 17 తేదీల్లో దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వంటి ప్రాంతాలు అతి భారీ వర్షపాతాన్ని చవిచూశాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన దుబాయ్ నగరం గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా కేవలం ఒక్క రోజులోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతానికి గురైంది. ఇది దుబాయ్లో సాధారణంగా ఏడాది పొడవునా నమోదయ్యే వర్షపాతానికన్నా 50% ఎక్కువ. అంటే దుబాయ్లో ఒక సంవత్సరంన్నర కాలంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం కేవలం ఒక్క రోజులోనే కురిసింది. దాంతో దుబాయ్ వరదలతో అతలాకుతలం అయింది. ఈ ఆకస్మిక వర్షాలతో దుబాయ్ నగరం అల్లకల్లోలం అయిపోయింది. దాంతో దుబాయ్ నగరం మెరుపు వరదలతో నీటిలో మునిగింది. దుబాయ్ మీద మేఘాలు దండయాత్ర చేశాయా అన్నంత తీవ్రంగా మరియు ఆకాశానికి చిల్లుపడిందా అన్నంత దారుణంగా దుబాయ్లో ఏప్రిల్ 16, 17 తేదీల్లో వర్షం కురిసింది. దుబాయ్లో కురిసిన ఈ వర్షం దాటికి దుబాయ్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఊహించని విధంగా అకస్మాత్తుగా తలెత్తిన ఈ వరదలను తట్టుకోవడం ఇక్కడి ప్రజలకు సాధ్యం కాలేదు. దుబాయ్ మెట్రో, దుబాయ్ మాల్, దుబాయ్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశాలన్నీ నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ రోడ్ల మీద కార్లు పడవల్లా తేలుతూ కనిపించాయి. విమానాశ్రయంలో విమానాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. రోడ్ల మీద దాదాపు 5 అడుగుల ఎత్తులో నీళ్లు చేరాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 72 గంటల పాటు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్వేపై ఉన్న విమానాలు కూడా నీళ్ల పాలయ్యాయి. దుబాయ్లో ఆఫీసులకు, స్కూళ్లకు శుక్రవారం వరకు సెలవు ప్రకటించారు. కేవలం భారీ వర్షం మాత్రమే కాదు, వేగంగా వీచిన ఈదురుగాలులు, నగరాన్ని చుట్టుముట్టిన మెరుపులు, దుబాయ్ నగరాన్ని కమ్మేసిన కారు మబ్బులు ఇవన్నీ ఒకేసారి దుబాయ్ మీద విరుచుకుపడ్డాయి. దుబాయ్తో పాటు బెహ్రెయిన్, యెమెన్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. ఈ వరదల కారణంగా యెమెన్లో 18 మంది మరణించారు. అయితే దుబాయ్లో ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం అధికంగా జరిగింది. అయితే దుబాయ్ లాంటి నగరం ఇలా వరదల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం దుబాయ్ నగరం నిర్మిస్తున్నప్పుడు అక్కడ సాధారణంగా ఉండే వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్లో డ్రైనేజీ సిస్టమ్ నిర్మించారు. కాబట్టి ఇలా అసాధారణంగా నమోదైన ఈ వర్షపాతాన్ని దుబాయ్లోని డ్రైనేజీ సిస్టమ్ సపోర్ట్ చేయలేకపోయింది. దాంతో దుబాయ్ నగరం మీద కురిసిన వాన నీరు రోడ్ల మీద నుండి ప్రవహించి మొత్తం నగరాన్నే ముంచేసింది. అందుకే దుబాయ్ ఇంత భారీ విస్ఫోటనాన్ని చూడాల్సి వచ్చింది. ఇలా దుబాయ్లో ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచమంతా దుబాయ్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. అసలు ఈ వేసవి కాలంలో వానలు కురవడమే కష్టం అనుకుంటే ఎడారి ప్రాంతమైన గల్ఫ్ రీజియన్లో వేసవిలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడడం అనేది ప్రపంచంలో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గల్ఫ్ రీజియన్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అక్కడి వాతావరణ శాఖ వారం ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అలా ముందుగా ఊహించినట్టే గల్ఫ్ దేశంలో మేఘ విస్ఫోటనం సంభవించింది. ఇలా వేసవిలో అకస్మాత్తుగా వర్షాలు రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అల్పపీడనం, వాతావరణంలో తేమ. అరేబియా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలో ఉన్న నీటిని సాధారణం కన్నా ఎక్కువగా ఆవిరయ్యేలా చేసింది. దాంతో గాలిలో తేమ శాతం ఎక్కువయ్యి పెద్ద ఎత్తున మేఘాలు ఏర్పడ్డాయి. ఈ మేఘాలు గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ఒక్కసారిగా భారీ వర్షపాతానికి కారణమయ్యాయి అనేది శాస్త్రవేత్తల అంచనా. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, అడవుల్ని నరకడం, ప్లాస్టిక్ వినియోగం ఇవన్నీ సముద్రం ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయి. దానితో వాతావరణంలో అసాధారణ మార్పులు జరిగి ఇలా ఊహకందని విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఎడారి ప్రాంతంలోనే ఇలా జరగడానికి గల్ఫ్ దేశాలు పాటించే క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ కారణం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ తెలిపిన వివరాల ప్రకారం 2024 ఏప్రిల్ 15, 16 తేదీల్లో యుఏఈ క్లౌడ్ సీడింగ్ కోసం అల్జీన్ ఎయిర్పోర్ట్ నుంచి 7 విమానాల్ని ఆకాశంలోకి పంపింది. 2 రోజుల్లో ఈ 7 విమానాలు 2 సార్లు ఆకాశంలోకి వెళ్లి క్లౌడ్ సీడింగ్ చేశాయి. అలా క్లౌడ్ సీడింగ్ చేసిన వెంటనే ఇలా భారీ వర్షాలు పడడంతో క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో ఏదో తప్పు జరిగినట్టు చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే ఈ భారీ వర్షాలకు, వరదలకు కారణం క్లైమేట్ చేంజ్ లేదా క్లౌడ్ సీడింగ్ కారణం కావచ్చు. కానీ కారణం ఏదైనా మానవుడు ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న పనుల ప్రతిఫలమే మనం చూస్తున్న ఈ సంఘటనలు. దుబాయ్ లాంటి అభివృద్ధి చెందిన నగరం ఈ విలయం నుంచి త్వరగా కోలుకుంటుంది. కానీ అవే స్థాయి వరదలు వేరే ఇతర పేద దేశాల్లో సంభవిస్తే ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. కాబట్టి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించే ప్రతి దేశం దుబాయ్లో సంభవించిన వరదల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.